హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావుపై వేసిన సెటైర్లు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. హీరోయిన్లను అందంగా చూపించడంలో ఆయన శైలి, అలాగే ఓ హీరోయిన్కి ఆస్తులు రాసిచ్చారన్న వార్తలపై ఈ కథనం ఆసక్తికర విషయాలను వెల్లడిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ తమ కెరీర్లో ఎందరో గొప్ప దర్శకులతో పనిచేశారు. దాదాపు 3 తరాల హీరోలతో పనిచేసే అదృష్టం కొందరు దర్శకులకే దక్కుతుంది. అలాంటి అరుదైన దర్శకులలో రాఘవేంద్ర రావు ఒకరు. రాఘవేంద్ర రావు తన దర్శకత్వ ప్రతిభతో ఎన్నో అద్భుతమైన చిత్రాలు తెరకెక్కించారు. సూపర్ స్టార్ కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ తరం నుంచి మహేష్ బాబు వరకు అందరికీ ఆయన సూపర్ హిట్లు ఇచ్చారు. అయితే రాఘవేంద్ర రావు ఎంతటి అద్భుతమైన దర్శకుడో అదే స్థాయిలో ఆయనపై సెటైర్లు కూడా ఉన్నాయి. హీరోయిన్ల నడుముపై పండ్లు వేసే దర్శకుడిగా గుర్తింపు ఉంది. రాఘవేంద్ర రావు దర్శకత్వంలో నటిస్తే చాలు ఆ హీరోయిన్ స్టార్ అయిపోవడం ఖాయం అనే నమ్మకం ఇండస్ట్రీలో ఉండేది. శ్రీదేవి, రమ్యకృష్ణ, మీనా, రంభ, నగ్మ, జయప్రద లాంటి హీరోయిన్లంతా రాఘవేంద్రరావు దర్శకత్వంలో నటించి స్టార్లుగా ఎదిగిన వారే. రాఘవేంద్రరావు స్టార్ డైరెక్టర్ కాబట్టి తన వద్దకు వచ్చిన హీరోయిన్లు ఆయన్ని ఇంప్రెస్ చేయాల్సిందే అనే ప్రచారం ఉంది. దీని గురించి ఓ ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురుకాగా రాఘవేంద్రరావు సమాధానం ఇచ్చారు. అవన్నీ గాలి మాటలు. ఎవరో మాట్లాడుకునే అంశాల గురించి నేను స్పందించను. కాకపోతే రాఘవేంద్రరావుది గోల్డెన్ టచ్. ఆయన దర్శకత్వంలో నటిస్తే స్టార్ అయిపోవడం ఖాయం అని హీరోయిన్లు భావించిన మాట వాస్తవమే. ఎందుకంటే నేను హీరోయిన్లని అందంగా చూపిస్తాను. అలా నా దర్శకత్వంలో నటించి స్టార్లుగా ఎదిగిన హీరోయిన్లతో ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. వారితో, వారి మేనేజర్లతో ఎక్కువగా మాట్లాడుతుంటాను అని రాఘవేంద్రరావు తెలిపారు. మీ వల్లే స్టార్ హీరోయిన్లం అయ్యాం అని చాలామంది నటీమణులు నాతోనే చెప్పారు అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. హీరోలని డామినేట్ చేసేలా కొన్నిసార్లు హీరోయిన్లని అందంగా చూపించేవాడిని. అలాంటి సందర్భాల్లో కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు నాపై సెటైర్లు కూడా వేసేవారు. హీరోయిన్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేవారు. కానీ హీరోయిన్ అందంగా కనిపించి సినిమా బాగా ఆడితే చివరికి పేరు వచ్చేది హీరోకే. చిరంజీవి సినిమా, కృష్ణ సినిమా అనే అంటారు కానీ పలానా హీరోయిన్ సినిమా అనరు కదా అని వాళ్లకు చెప్పేవాడిని. చిరంజీవి, కృష్ణ కూడా నన్ను అర్థం చేసుకున్నారు అని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. ఓ హీరోయిన్కి మీరు ఆస్తులు రాసిచ్చారు అంట కదా అనే ప్రశ్న ఎదురైంది. దీనితో రాఘవేంద్రరావు బదులిస్తూ, హీరోయిన్కి రాసిచ్చేంత ఆస్తులు నా దగ్గర లేవు. ఎవరైనా హీరోయిన్ ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నా దర్శకత్వంలో ఎలాగైనా నటించాలి అని కోరుకునేవారు. నాపై వాళ్లకి అంత నమ్మకం. అలా నా సినిమాల్లో నటించి స్టార్లుగా ఎదిగి వాళ్లంతట వాళ్లు డబ్బు, ఆస్తులు సంపాదించుకున్నారు. కానీ నా గురించి ఇలా రూమర్స్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదు అని రాఘవేంద్రరావు తెలిపారు. చిరంజీవి, కృష్ణ వంటి అగ్ర హీరోల సెటైర్లను స్వీకరించి, తన దర్శకత్వ శైలిని వివరించిన రాఘవేంద్రరావు వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. హీరోయిన్ల విషయంలో ఆయనపై ఉన్న ప్రచారాలపై ఆయన స్పందన సినిమా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్.net చూడండి.